హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనము శనగపప్పు క్యాబేజీ కూర చేయబోతున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు తీసుకున్న ఒక వెల్లుల్లిపాయి, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు 2 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీని 2-3 సార్లు వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ముందుగానే శనగపప్పు ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నట్లయితే చక్కగా మనకి క్యాబేజీతో పాటు ఉడికిపోతుందండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనము ఇది 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే క్యాబేజీతో పాటు శనగపప్పు కూడా చక్కగా మగ్గిపోతుందండి. చూశారు కదా, ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము టమోటాలని వేసుకోవాలి. మధ్యలో చిన్న గ్యాప్ తీసి ఇలా 2 టమోటాలు వేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నట్లయితే ఈ టమోటాలు అనేవి సాల్ట్ వేసినాం కాబట్టి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి మూత తీసుకొని ఈ టమోటాలు ఇలా చక్కగా గరిటతో నలుపుకున్నట్లయితే ఎక్కడ ముక్క లేకుండా అయిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎంత బాగుంటుందంటే మీరే చెప్తారు ఒకసారి చేస్తే. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ కారం వేసుకోనండి ఇలా. అలాగే కొంచెం గరం మసాలా పౌడరు 1/2 టీ స్పూను, 1/4 టీ స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ పోయండి. చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వాటర్ వేసారంటే కర్రీ అనేది ముద్దగా అయిపోతుందండి. అలా అయితే బాగూడదు. కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది అనమాట. మనం రసంలోకి, సాంబార్ అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. మరీ ఎక్కువ వాటర్ పోసారనుకోండి పేస్ట్ లాగా అయిపోతుందండి. కూర టేస్ట్ అనిపించదనమాట ఈ క్యాబేజీ కూర. అందుకే మీరు చిన్న టీ గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ వేసుకున్నట్లయితే చక్కగా సరిపోతుందనమాట. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మెత్తగా ఉడికిపోతుందండి. శనగపప్పు కూడా ఉడకదని మీకు ఏమీ ప్రాబ్లం అయితే లేదు. శనగపప్పు మెత్తగా ఉడికిపోతుంది. చూశారు కదా, పొడి పొడిలాడుతూ కూర అయితే ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు చూద్దామండి శనగపప్పు ఉడికిందో లేదో. అలాగే నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే సరిపోలేదనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిందో. చూడండి, శనగపప్పు చూశారు కదా, మెత్తగా ఉడికిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.